ఇటీవల దళితుల కోసం బంజారా భవన్కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. బంజారాహిల్స్లో బంజారాలు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములన్నీ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడి క్రమబద్ధీకరించుకుంటున్నారని చెప్పారు. ఇక మీదట బంజారాలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. గిరిజనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ సొంత పార్టీకి చెందిన నేతలే, అందులోనూ ఓ బంజారా నాయకుడే గిరిజన భూములపై కన్నేశాడు. ఇస్తారా చస్తారా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అధికారులను ఉసిగొల్పి నిరుపేద కుటుంబం ఉసురు పోసుకుంటున్నాడు. అధికారంలోకి వస్తే దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందుకోసం కసరత్తు కూడా చేస్తున్నారు. కానీ ఇలాగే ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను మాత్రం లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ముసుగేసుకున్న కొందరు అక్రమార్కులు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే అధికారులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియక ఓ గిరిజన కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇది ఏటిగడ్డ తండా. ఇది గిరిజనగూడెం. ఈ కూలిన ఇళ్లే వీళ్ల నివాసాలు. వ్యవసాయమే జీవనాధారం. ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో ఏళ్ల క్రితం అసైన్ ల్యాండ్స్ ఇచ్చింది. వాటిని సాగు చేసుకుంటూ ఎస్టీలు కాలం గడిపేవాళ్లు. 2 కిలోమీటర్ల దూరంలోనే వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణం ఉంది. ఉన్న భూముల్లో సాగు చేసిన పంటల్ని స్థానికంగా విక్రయించుకునేవాళ్లు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. ఏటిగడ్డ తండా మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఉండడంతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇవేమీ అర్థం చేసుకోలేని గిరిజనులు చాలా మంది వాళ్ల భూముల్ని అమ్మేసుకున్నారు. అసైన్డ్ ల్యాండ్స్ అయినప్పటికీ అమ్మినా కొన్నా అభ్యంతరం చెప్పిన వాళ్లే లేకుండా పోయారు. పైగా అవే భూముల్లో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులిచ్చారు. మా తాతల కాడ నుంచి ఉంది. తాతలు సాగు చేసిండ్రు, పంట పండించిండ్రు. అందులో నేను చిన్నప్పుడే మా నాన్న చనిపోయిండు. మా నాన్న చనిపోయిన తర్వాత నేను సాగు చేసిన. మంది దాగి చచ్చిపోతే ఇక ఈయన మేము ఇక అందరం కూడి దీనికి సేవ చేసుకొని బతుకుతున్నాం. ఈ ఎగ్జామ్ చేసుకొని బతుకుతున్నాం. నాటి గుమ్మనూరు శివారు నేటి ఏటిగడ్డ తండాలో 551, 287 సర్వే నెంబర్లోని 2200 ఎకరాల భూముల్లో గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేశారు. 1938 నుంచి వాటిని చదును చేసి పంటలు పండించుకుంటున్నారు. 1973, 74లో అప్పటి ప్రభుత్వం భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకి వాటిని అప్పగించింది. ఇలాగే బానోతు సేవ్య, హాలియా, దేవ్య కుటుంబాలకు ఒక్కొక్కరికి 2.5 ఎకరాల చొప్పున అసైన్డ్ భూమి దక్కింది. భానోతు సేవ్య మృతి చెందాడు. అతని కొడుకు ఆనందం, ఆ తర్వాత వారసుడైన వీరన్నకు 1995-96 సంవత్సరంలో పాస్బుక్ జారీ చేశారు అధికారులు. పూర్వీకుల నుంచి ఆస్తిగా వచ్చిన ఈ భూమిని వీరన్న కుటుంబం సాగు చేసుకుంటోంది. 60 సంవత్సరాలు దాటింది సారు. ఇది కాసు చేయబట్టి అయితే ఈ చెట్లు కొట్టుకునే మేము నా చిన్నతనంలోనే కొట్టిన నాకు గుర్తు అయింది. కాబట్టి శయ్య దెయ్య ముగ్గురు అన్నదమ్ములు కూడా ఇదంతా చెట్లు కొట్టుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ స్థాయికి చేరింది. గిరిజన పేద రైతుల భూములు ప్లాట్లుగా మారాయి. సేద్యం చేసే భూములు కనుమరుగయ్యాయి. కొన్ని భూముల్లో ముందు గుడిసెలు, ఆ తర్వాత పక్క ఇళ్లు కట్టుకున్నారు. ఇలా 551 సర్వే నెంబర్లో 20కి పైగా కాలనీలు వెలిశాయి. 287 సర్వే నెంబర్లో మరో 20 కాలనీల వరకు ఉన్నాయి. అప్పటి గ్రామ పంచాయతీతో పాటు ప్రస్తుతం మున్సిపాలిటీ నుంచి అనుమతి తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. మౌలిక వస్తువులు కూడా కల్పించారు అధికారులు. కొందరు భూముల్ని నమ్ముకున్న గిరిజనులు మాత్రం వాటిని అమ్మలేదు. చుట్టూ ఇల్లు రావడంతో పంటలు వేసినా అవి కాపాడుకోలేకపోతున్నారు. 3 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ఆగింది. ఎందుకంటే చుట్టుపక్కల కాలనీ కట్టినారు. ఇక 7 సందులు చేస్తే దక్కడం లేదు. ఇక గొడ్లు, బర్రెలు ఇలా కాలనీలో బర్రెలు వచ్చి మేసిపోతాయి. వీళ్లంతా బానోతు వీరన్న కుటుంబ సభ్యులు. ఇతనికి 7 పిల్లలు. వీళ్ళలో 6 ఆడపిల్లలు. ఎంతో కష్టంగా జీవితం గడుపుతున్నారు. ఉన్నంతలోనే సర్దుబాటు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నాడు. 287/76 సర్వే నెంబర్లో తనకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నాడు. నువ్వులు, పెసలు వంటి అపరాలు, కూరగాయలు పండిస్తున్నాడు. ఇతని భూమి నర్సంపేట మహబూబాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఫలితంగా ల్యాండ్ వాల్యూ కోట్లకు చేరింది. ఎకరా 2.5 కోట్ల వరకు పలుకుతోంది. అయినా వీరన్న నేల తల్లిని అమ్మాలనుకోలేదు. చుట్టుపాటు గుడిసెలు అన్ని ఇల్లు పడ్డాయి. ఇల్లు పడంగానే నేను ఒక ఇల్లు వేసుకొని ఈ భూమిలో ఉందామని
ఆ భూమిని సాగు చేసుకుంటా ఆడ కాపలా వండుకుంటా ఒక ఇల్లును నిర్ణయం చేసి ఉందామని మా పిల్లలతోని ఉందామని ఇక్కడ ఉన్నా. భూమి విలువ కోట్లకు చేరడంతో అక్కడే ఓ ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. పంటలు కాపాడుకోవడంతో పాటు కబ్జారాయుళ్ల కన్ను పడకుండా ఉంటుందని భావించాడు. సాధారణ ఎన్నికలకు ముందే 6 పోర్షన్లకు పిల్లర్లు వేశాడు. పిల్లలకు భవిష్యత్తులో ఇవి ఉపయోగపడతాయనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం సడన్ గా రెవెన్యూ అధికారులు ఎంటర్ అయ్యారు. అసైన్డ్ భూముల్లో ఇల్లు కట్టడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. పిల్లర్లు, ఇంటి నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. తాము భూములు అమ్మడం లేదు. అయినా అధికారులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో గిరిజన కుటుంబానికి అర్థం కాలేదు. రివోల్వర్లు వచ్చి ఓ 4-5 సార్లు వచ్చి కూలగొట్టుడు, బెదిరించుడు అన్నీ జరిగినాయి. అన్నీ జరగంగానే ఎందుకు అసలు కారణం ఏంటి అని తెలుసుకోవాలని రివోల్వర్లకే ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇబ్బంది పెడతారని అడిగితే, ఏటిగడ్డ తండా చుట్టుపక్కల ఎన్నో ఇళ్లున్నాయి. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. వాళ్ళెవరికీ లేని అభ్యంతరం తమకే ఎందుకని గిరిజనులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు సైతం ఆక్రమణల్ని క్రమబద్ధీకరిస్తున్నారు. తమనొక్కరినే ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కాక బోరున విలపిస్తున్నారు. ఎన్నికలకు ముందే చేపట్టిన నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాల్సింది పోయి ఎందుకు కూలుస్తున్నారో తెలుసుకునేందుకు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే అసలు కథ బయటపడింది. విషయం తెలిసి గిరిజనుల గుండె పగిలింది. ఇంతకీ బానోతు వీరన్న ఇంటినే అధికారులు ఎందుకు కూలుస్తున్నారు? మహబూబాబాద్ మొత్తంలో అక్రమంగా కట్టుకున్న ఇల్లు ఇదొక్కటేనా? తరచూ ఈ భూమిలో ఏం జరుగుతుందో చూడటమే పనిగా పెట్టుకోవడం వెనక ఆంతర్యమేంటి? అసైన్డ్ భూములని ఎప్పుడో చేతులు మారినా మౌనంగా ఉండి సడన్గా ఒకే ఒక్క గిరిజన రైతుపైనే ప్రతాపం ఎందుకు చూపుతున్నారు? గిరిజన ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే మరో గిరిజన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే సాహసం అధికారులు ఎందుకు చేస్తున్నారు? భూములు ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వాళ్లకు క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇందులో భాగంగా అధికారులు అప్లికేషన్లు తీసుకున్నారు. కానీ సొంత భూమిలో కట్టుకున్న ఇంటిని ఎందుకు కూలుస్తున్నారో తెలుసుకునేందుకు బాధితుడు బానోతు వీరన్నకు అంతు చిక్కలేదు. మహబూబాబాద్ ఎంఆర్ఓ మల్లయ్యను కలిశాడు. తన గోడు వినిపించాడు. 7 పిల్లలున్నారు, కనికరించండంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. ఇంతమంది ఇళ్లను వదిలేసి తనను ఒక్కన్నే ఎందుకు కన్నీళ్లు పెట్టిస్తున్నారని వేడుకున్నాడు. కుటుంబ సభ్యులందరితో కలిసి తహసీల్దార్ కార్యాలయం దగ్గర బోరున విలపించాడు. భూమిని సాగు చేసుకుంటే అభ్యంతరం లేదు, ఇల్లు కట్టేందుకు రూల్స్ అంగీకరించవని తెగేసి చెప్పాడు ఎంఆర్ఓ సాబ్. అదే బిడ్డలని సరే ఏదో అని ఇస్తామని అంటే తెలుసుకొని బిల్ కలెక్టర్కి ఒక 10 మంది గుండాలు తెచ్చి రోడ్డు మీద పట్టుకొని మరీ పట్టించుకొని ఆడ నిలబడి కొట్టించండి. ఇంత రొమ్ములు కట్టుకున్నాడని అందరికీ వెళ్తాడు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అన్న కంకర కలిపినావు. ఆర్యో వచ్చి రొమ్ముని కంకర్ల చిమ్టీలా కులగొట్టిండు. ఎన్నో ఏళ్లుగా చాలా మంది భూములు అమ్ముకున్నారు. తాము మాత్రం వాటిని నమ్ముకుని కాపాడుకుంటున్నాం. ఇప్పుడు ఇదే భూమిలో గూడు కట్టుకుందామంటే ఏమిటి కష్టాలని వీరన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తిండి తిప్పలు మానేసింది. ఉన్న భూమి కూడా పోతే ఇక జీవితమే వృధా అని దిగాలు పడుతోంది. ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎలా న్యాయం జరుగుతుంది? ఇదే ఆలోచనలో పడిపోయింది వీరన్న ఫ్యామిలీ. ఎలాగోలా ధైర్యం కూడగట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించాలనుకున్నారు. అందులోనూ శంకర్ నాయక్ తమవాడే, గిరిజన నాయకుడు. తప్పకుండా ఆదుకుంటాడు, ఎంఆర్ఓ ఆట కట్టిస్తాడని ఆశపడ్డారు. రెవెన్యూలు ఇబ్బంది పెడతారు అని అందరూ పోయి కాలాలు పడ్డామండి. కాలాలు పడ్డా కూడా నేను సర్లే, నేను 2 రోజులు ఆగండి, నేను చెప్తా, న్యాయం చెప్తాను అన్నాడు. హన్మకొండలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ను అతని ఇంటి వద్ద కలిశారు. మ్యాటర్ చెప్పారు. అంతా విన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తర్వాత కలవండని చెప్పాడు. ఇలాగే 3-4 నెలలుగా తిప్పుకుంటున్నాడు. అయినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. పైగా వాళ్లు వెళ్లి కలిసి వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు మరింత రెచ్చిపోయారు. పైరవీలు చేసినంత మాత్రాన పనులు జరగవని హెచ్చరించారు. ఇల్లు కట్టే ప్రయత్నం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు రూల్స్ ఒప్పుకోవని స్పష్టం చేశారు. పక్కవాటి సంగతి ఏంటి అంటే మాత్రం సరైన సమాధానం ఇవ్వడం లేదు. అధికారుల ఒత్తిడి అధికం కావడంతో మరోసారి కుటుంబంతో సహా వెళ్లి వీరన్న ఎమ్మెల్యే శంకర్ నాయకును కలిశారు. కాళ్లపై పడి విలపించారు. అందరిలో మాట్లాడే విషయం కాదు, మరోసారి కలవమని చెప్పాడు ఎమ్మెల్యే. తరువాత మహబూబాబాద్లోని శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీస్తో పాటు హన్మకొండలోని అతని ఇంటికి వెళ్లారు.
అప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి రాలేదు ఎమ్మెల్యే. తన అనుచరుడు మాజీ జెడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లను రంగంలోకి దించాడు. అతని ద్వారా అసలు విషయం బయట పెట్టించాడు. అసైన్డ్ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని బెదరగొట్టించాడు. మహబూబాబాద్ జిల్లా కాబోతుంది, ఎక్కడ ఎలాంటి భూములున్నా సర్కార్ తీసుకుంటుందని వణుకు పుట్టించాడు. ఇలాంటి భూముల్లో గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయన్నాడు. అందుకే అధికారులు కూల్చివేస్తున్నారని చెప్పాడు. ఒక 10 మంది బ్యాచ్ నైటు తెల్లని దాకా తిరుగుతారండి. మేము గుడిసెలలో ఉండమని ఉన్నా కూడా మాకు భయంకరంగా అనిపిస్తుంది. మేము చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. మరి మేము ఉండాలన్నా చచ్చిపోవాలన్నా అనేది ప్రభుత్వమే నాకు న్యాయం చేయాలి. మాకు తన అనుచరుడు మాజీ జెడ్పీటీసీ చిన్నారెడ్డి వెంకటేశ్వర్ల ద్వారా మ్యాటర్ సెటిల్ అవుతుందని చెప్పాడు ఎమ్మెల్యే. అతన్ని కలవాలని సూచించాడు. తమ మాట వింటే న్యాయం చేస్తామని చిన్నారెడ్డి మనసులో మాట బయటపెట్టాడు. అంతే, గిరిజన కుటుంబం గొంతులో మాట పెకల్లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మన కులం వాడు, కనీసం అండగా ఉండకుండా ఇలా చేస్తున్నాడేంటని కుమిలిపోయారు వీరన్న కుటుంబ సభ్యులు. 5వ వార్డు కౌన్సిలర్ అయిన బానోతు సీతారాం నాయక్ విషయం చెప్పారు. బాధితుల తరపున అతను జిన్నారెడ్డి వద్దకు వెళ్లాడు. విషయమేంటో సూటిగా చెప్పాలని అడిగాడు. ప్లాన్ వర్కౌట్ అవుతోందని గమనించిన జిన్నారెడ్డి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మ్యాటర్ చెప్పాడు. ఇప్పుడు నాకు సెటిల్మెంట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తావు, చెప్పు. నేను ఇట్లా చెప్తున్నట్టు ఎవరికైనా తెలిస్తే చంపేస్తాం మేము, కానీ ఎవరికి బయటపడవద్దు. నేను చాలా చేసిన ఈ విషయంలో నువ్వు ఏం చేస్తావు, నాకు మాత్రం జాగా వచ్చేటట్టు చేయి అని చెప్పడం జరిగింది. లేకపోతే మందు దాగి చస్తాం, మేము చస్తాం కానీ ఆయన పేరు మీద చస్తాం. ఆయన పేరు మీద చస్తే ఇల్లు దాకా ఇల్లు ఉంటుంది, భూమి ఆయనకు తీసుకొని ఇల్లు పోయింది. ఎమ్మెల్యే న్యాయం చేసేలా కనిపించడం లేదని బాధితులు సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ వెంటనే స్పందించి గిరిజనుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు. అంతే, రెవెన్యూ అధికారులు ఇష్యూలోకి ఎంపీ ఎంటర్ అయ్యారని ఎమ్మెల్యేకు చెప్పారు. దీనిపై భగ్గుమన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన పరిధిలోని గొడవల్లో ఎంపీ వేలు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు కూడా పట్టించుకోవద్దని గద్దించాడు. ఎలాగైనా వీరన్నను దారికి తేవాలని హెచ్చరించాడు. ఎంపీకి ఫిర్యాదు చేసినా వాళ్లను కాపాడడం ఎవరి వల్ల కాదని రెవెన్యూ అధికారులతో మరోసారి వీరన్నకు గట్టిగా చెప్పించాడు. ఎంపీ ఫోన్ చేసినా అధికారులు ఇంకా అడ్డం తిరుగుతుండడంతో బాధితులు 10 టీవీని ఆశ్రయించారు. ఇంత మందు దాగి చనిపోతే మరి మీ జాబులు ఉంటాయా అని ఎంపీ గారు కూడా ఫోన్లో మాట్లాడిండు. ఈ విషయం ఎంపీ గారి దగ్గర కూడా 2 సార్లు చర్చించుకున్నాము. ఎంపీ గారు కూడా ఆర్డీఓ గారిని ఫోన్ చేసి, ఎందుకయ్యా గిరిజనులకు ఇబ్బంది పెడుతున్నావు, దళితుల గిరిజనుల దగ్గర భూములు గుంజేది ఎక్కడిది, మా ప్రభుత్వానికి మచ్చ వస్తుంది, ఇది మీరే ఏమైనా సాయం చేసి ఇల్లు కట్టించండి అని చెప్పారు. ఏంది సార్ ఇదంటే, మీరు ఏది ఉన్నా ఒక్క ఫోన్ నాకు ఎమ్మెల్యేతో చెప్పండి, నాకు బాగా ఒత్తిడి చేస్తాడు అనేది జరిగింది. కోట్ల విలువైన భూములపై ఎమ్మెల్యే కన్నుపడింది. ఇంకేముంది, ఆపరేషన్ ఆక్రమణకు శంకరన్న తెరలేపాడు. ఎక్స్రే కళ్ళతో అనుచరులను ఉసిగొల్పాడు. అప్పనంగా భూమి అప్పజెప్పాలని, ఈడొచ్చిన బిడ్డను చేతిలో పెట్టాలని ఎమ్మెల్యే సాబ్ హుకుం జారీ చేశాడు. అధికారం అడ్డు పెట్టుకున్నాడు, ప్రభుత్వ పరపతిని ఉపయోగించాడు, యంత్రాంగాన్ని అంటర్ చేసి ఆడించాడు. ఇస్తావా చస్తావా అంటూ సూట్ అండ్ సైట్ ఆర్డర్స్తో బతుకు భరోసాపై గురిపెట్టాడు మానుకోట శాసనసభ్యుడు. ఇంతకీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెచ్చిన ప్రతిపాదన ఏంటి? అతని అనుచరుడు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు బానుతో వీరన్నతో ఏం మాట్లాడాడు? నిరుపేద కుటుంబం నుంచి ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి? ఎమ్మెల్యేకు కావాల్సింది భూమి మాత్రమేనా, ఇంకా ఏమైనా కోరుకుంటున్నాడా? మరి అతనికి నిరుపేద గిరిజన కుటుంబం చెప్పిన సమాధానం ఏంటి? ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రతినిధిగా వీరన్నతో చర్చలు జరిపిన జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు భూమిని తమకు అప్పగించాలన్నాడు. అందుకు ప్రతిఫలంగా 15 లక్షలు ఇస్తామని ప్రతిపాదించాడు. లేదంటే అది కూడా మిగలదని హెచ్చరించాడు. భూమిని కాపాడుకునేందుకు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారన్న వివరాలు తనకు తెలుసన్నాడు జిన్నారెడ్డి. వెంటనే బాధితుల తరపున ప్రతినిధి సీతారాం నాయక్ మరోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇంటికి వెళ్లాడు. జరిగింది వివరించాడు. మాలధారంలో ఉన్న ఎమ్మెల్యే భూదాహం గురించి మాట్లాడేమోనని అనుమానపడ్డ సీతారాం నాయక్ అవేమీ ఎదురవలేదు. సెటిల్మెంట్ చేసుకోమంటూ సలహా ఇవ్వడంతో షాక్ అయ్యాడు. టీఆర్ఎస్లో పోయిన జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు తన ఇంటికి పిలిపించుకొని, ఈ జాగాను సెటిల్మెంట్ చేయి, నువ్వు ఎట్లా బతుకుతావు, నీకు సెటిల్మెంట్ చేయాలి, ఆ జాగా ఎమ్మెల్యే గారు కన్నుపడ్డది, నా పేరు ఎక్కడికి రానియకు అని బతిలాడడం జరిగింది. 2.5 కోట్ల రూపాయల విలువైన భూమిని ఊరికే వదిలే సమస్య లేదని తేల్చి చెప్పాడు శంకర్ నాయక్. అధికారులను పంపిస్తే మొదటికే మోసం వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. భూమి మొత్తం గుంజుకుంటారని భయపెట్టాడు. మంచి మాటకు భూమి వదులుకోవాలని సీతారాం నాయక్ హుకుం జారీ చేశాడు. లేదంటే మరో మార్గం ఉందని ఇంకో ఆఫర్ ఇచ్చాడు. భూమిలో 1/2 ఎకరం వీరన్నకు దక్కేలా చూస్తానన్నాడు.
ఇందుకు ప్రతిఫలంగా మిగతా భూమి తాను తీసుకుంటానని చెప్పాడు ఎమ్మెల్యే శంకర్ నాయక్. అందుకు బాధితుడు అంగీకరించకపోవడంతో 50-50 ఫార్ములా బయటకు తీశాడు. అది సాధ్యం కాదనడంతో కనీసం 20 గుంటలైనా ఇవ్వాలన్నాడు. ఈ మేరకు ఒప్పందం చేసుకోవాలని ఆర్డర్ వేశాడు. రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తా, నీకు ఏం లేదు, ఇంకా 30 గుంటలు ఇచ్చేయి, నాకు రిజిస్టర్ చేయించు, బాండ్ కాగదాల మీద రాసి పంపిస్తా, సంతకం పెట్టు, వెనుక వాటికి 30 గుంటలు వదిలిపెట్టు, అది ముందు కట్టుకో, ఇల్లు ఒకటి కట్టుకొని రిజిస్టర్ నేను నిలబడి చేయిస్తా, నిలబడి కట్టిస్తాడా అని బెదిరిస్తాడండి. నాకు భూమి కావాలి, నాకు జాగ కావాలి, ఇల్లు నీకు కట్టించుకో, నాకు వెనక ఇచ్చేయని ఎమ్మెల్యే చెప్పిండు సార్. ఎమ్మెల్యే చెప్తే నాకు 7 పిల్లలు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి అని చెప్తే నేను చెప్తా పో బుజ్జి అన్నాడు మా భాషలో. 7 పిల్లల సంసారంలో ఈ భూమి ఆధారమని బాధితుడు బానోతు వీరన్న గోడు చెప్పుకున్నాడు. ఇలాగైనా ఎమ్మెల్యే మనసు కరుగుతుందని ఆశించాడు. ఎమ్మెల్యే మాత్రం రిజిస్ట్రేషన్కు రెడీ చేసుకోండి, పత్రాలు పూర్తయిన తర్వాత తానంతా చూసుకుంటానని చెప్పేశాడు. లేదంటే త్వరలోనే జిల్లా కేంద్రం కానుండడం, అధికారులు మొత్తం భూమిని తీసేసుకుంటారని వణుకు పుట్టించే ప్రయత్నం చేశాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈఆర్ఓని ఫోన్ చేసిండు, ఏం సంగతి ఆడపోయి చూడండి, చూసి కూలగొట్టరా ఒకటే ముచ్చట మా ముందే. అయితే మేము చాలా బాధపడి ఏడ్చుకుంటా ఏడ్చినా మా జోలికే వస్తాడు. ఎవరి జోలికి పోతాంలే, మా జోలికి వస్తాడు. మా జోలికి వస్తే మేము చాలా, మేము బతకాలా, మాకు చాగొడితే ఆయన ఉంటాడా రాజ్యం మీద ఉండాలి అని మేము పెద్ద చేసినాం. పెద్ద చేస్తే మా భూమి మీద పెద్దగా చేసినావా? శంకర్ నాయక్ ప్రతిపాదనతో గిరిజన కుటుంబం పురుగుల మందు డబ్బా కొని తెచ్చుకుంది. తమ కుటుంబం అంతా విషం తాగి చనిపోవడం తప్ప మరో మార్గం లేదంటోంది. ఇన్నాళ్లు అధికారులే ఇబ్బంది పెడుతున్నారనుకుంటే ఇదంతా చేయించింది ఎమ్మెల్యే అని తెలియడంతో ఏం చేయాలో పాల్పోక వీరన్న కుటుంబం దిగులు చెందుతోంది. ఇన్నాళ్లు భూమిని అమ్మకుండా నమ్ముకుని బతకడమే నేరంగా మారిందని ఆవేదన చెందుతోంది. మేము చచ్చిపోయే పరిస్థితి వస్తుంది, మరి మేము ఉండాలన్నా చచ్చిపోవాలన్నా అనేది ప్రభుత్వమే నాకు న్యాయం చేయాలి. మాకు అవి గుంజుకో రాకపోతే లేకపోతే మీకైనా లంచం ఇచ్చిండా అని అంటాడు ఎమ్మెల్యే. అట్లా అని ఇక వాళ్ళకు అట్లా ఆస్థ పెట్టి ఎందుకు వస్తారంటే ఎమ్మెల్యే దోలుతాడు. మాకు మేమేం చేయాలి? లక్ష్మి కాలాల పడ్డాల వాళ్ళ పట్టువారికి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చిన్నారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళినప్పుడు జరిగిందంతా చెబుతున్నారు. ఎమ్మెల్యే నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. ఎక్కడ కిడ్నాప్ చేస్తారనే భయంతో స్కూల్ కూడా మానేసమంటున్నారు చిన్నారులు. మళ్ళీ అడుగు ఎమ్మెల్యే దగ్గర పోయి అంటే అట్లా అంటాడు. మళ్ళీ భయం అవుతుంది, ఎవరైనా తీసుకుపోతారని భయం అవుతుంది. కాలేజీకి పోవట్లేదు, రోజు ఒక్కొక్క రోజు 2 రోజుల తర్వాత పోతున్నా. అందరూ పోయి కాళ్ళ మీద పడినాం, నమస్కారం కూడా చేసినాం, అంతే అన్నీ చేసినాం. కానీ జాలి ఆయనకి ఏం పుట్టట్లేదు. మా భూమి అడుగుతున్నారు. నేను స్కూల్కి పోవట్లేదు, 10th క్లాస్ ఎగ్జామ్ ఎట్లా రాయాలో అలా భయం అవుతుంది. మా నాన్నకి అన్నం తినట్లేడు, చాలా బాగా ఏడిపోతుంది. మేము బతకాలా, మేము చాలా, మేము ఏమైనా గురించి మేము అందరు చచ్చిపోతామయ్యా, మేము బతుకాం, లేకపోతే మందు దాగి చస్తాం. మేము ఇంత జరిగినా ఎమ్మెల్యే మాత్రం ఒత్తిళ్లు ఆపడం లేదు. భూమి ఇవ్వాల్సిందేనని ప్రెషర్ కొనసాగిస్తున్నాడు. నిత్యం అదే రోడ్డుపై వెళ్తూ భయపెడుతున్నాడని బాధిత కుటుంబం చెబుతోంది. ఎలాగైనా కాపాడాలని 10 టీవీని వేడుకుంది. ఇలాంటి వాళ్ళ ఆట కట్టించి తమలాంటి పేద ప్రజల్ని రక్షించాలని వీరన్న కుటుంబం కన్నీరు కార్చింది. వీరన్న కుటుంబం కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తోందా? ఇళ్లు కూల్చారనే కోపంతోనే ఎమ్మెల్యే పేరు చెప్తున్నారా? బాధితులు ఎంఆర్ఓను కలిశారా? ఆయన ఇచ్చిన సలహా ఏంటి? ఎమ్మెల్యే శంకర్ నాయక్ను కూడా బాధితులు కలిశారా? మరి ఈ ఇద్దరు చేసిన సూచన ఏంటి? వీళ్ళిద్దరూ చెప్తున్న వివరాలు చూస్తే భూమిపై ఎమ్మెల్యే కన్నేసింది నిజమేననేందుకు బలం చేకూరుతోంది. బానోతు వీరన్న చెబుతున్న వివరాల ఆధారంగా మహబూబాబాద్ ఎంఆర్ఓ మల్లయ్యను కలిశాడు 10 టీవీ ప్రతినిధి. భూమికి సంబంధించి అసలు గొడవేంటి, ఎందుకు అతన్ని వేధిస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెబుతుంటే ఎందుకు వీరన్నను వేధిస్తున్నారని వివరణ కోరింది. అన్యాక్రాంతమైన భూముల్ని వదిలేసి ఈ ఒక్క విషయంలోనే ఇంతగా ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని ఎంఆర్ఓను అడిగారు 10 టీవీ రిపోర్టర్. అవన్నింటిపై తమకు ఫిర్యాదులు రావడం లేదని సమాధానమిచ్చారు ఎంఆర్ఓ మల్లయ్య.
ఈ భూమి విషయంలో రాజకీయపరమైన ఒత్తిళ్లున్నాయని చెప్పుకొచ్చారు. కెమెరాలో తన మాటలు రికార్డు కావడం లేదని అసలు విషయం చెప్పాడు. అంతా ఊరు పడుకోకూడదు చేస్తుంటారు అంతే. మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తారు ఎవరన్నా. సార్ కూడా ఇల్లు కడుతున్నారని ఎవరో ఫోన్ చేస్తారు. మనం ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని పేరు అని అడుగుతాము. వాడు పేరు కూడా చెప్పారు. మీరు అన్నది కరెక్ట్ కాలేవు ల్యాండ్ ఏదో వాళ్ళ స్వలాభాల కోసం చేస్తున్నారు కావచ్చు. నేను కూడా లేదా తప్పని నేను అనలేదు. చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలున్నాయంటున్నారు ఎంఆర్ఓ. అలాగని అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. భూములు సాగు చేసుకోవాలని అసైన్డ్ యాక్ట్ నిర్వచనం బయటకు తీశారు ఎంఆర్ఓ మల్లయ్య. ఇదంతా ఎందుకండి, కావాలని రాజకీయం చేస్తున్నారు, మధ్యలో తాము నలిగిపోతున్నామని ఆవేదన వెళ్లగక్కారు ఎంఆర్ఓ. అవన్నీ చెప్పుకుంటే బాగుండదు కదా అని నిట్టూరుస్తున్నారు. స్వయంగా తాను కూడా వెళ్లి వీరన్న భూముల్లో నిర్మాణాల్ని ఆపించారని చెప్పారు. మిగతా భూముల మాటేంటంటే వాటిపై ఫిర్యాదులు అందలేదంటున్నారు ఎంఆర్ఓ. వాళ్ళకి ఎంతో ఎకరమో 2 ఎకరాలు వచ్చినాం కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు ఒక 10 గుంటలో ఎంతో. అది పోనీ మిగతా గవర్నమెంట్కి ఇవ్వాలి. ఇక మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు ఇక్కడ. మేము ఉన్నదంటూ ఇల్లు కట్టుకుంటున్నాం, మిగతా గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. అప్పటి వరకు తన మాటలు రికార్డు కావడం లేదనుకున్నారు ఎంఆర్ఓ మల్లయ్య. చివరగా వివరణ కోరగా అసైన్ ల్యాండ్, దానికి చట్టపరిధి, ఇలా అన్ని అంశాలు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒత్తిడి, ఫోన్లు రావడం, ఇలాంటి విషయాలపైన మాత్రం మౌనం వహించారు. షెల్టర్స్ కనీసం 8-9 షెల్టర్స్ కడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము ఇది వ్యవసాయానికి ఇచ్చారు కాబట్టి మీరు ఇంటి నిర్మాణం చేపట్టదని మేము ఆపడం జరుగుతున్నది. ఇప్పుడు అలాగే కొందరు ఇక్కడ చెప్తున్నారు మాదే కాకుండా వేరే పక్క కూడా వ్యవసాయానికి ఇచ్చినాయి, మరి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు, మరి వారిని కూడా ఆపాలని అంటున్నారు. కానీ మాకు ఎలాంటి మా దృష్టికి కూడా రాలేదు. వీరు కూడా ఒకవేళ మాకు అసైన్మెంట్ అయినప్పటి నుంచి మా తాతల తల్లుల నుంచి మేమే ఉంటున్నాము, దాంట్లోనే మేము ఉండడానికి, మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని కూడా మాకు ఏ రోజు కూడా దరఖాస్తు పెట్టుకోలేదు. వీరన్న భూమికి సంబంధించిన గొడవ తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం అంగీకరించారు. సీతారాం నాయక్తో పాటు తన వద్దకొచ్చారని చెబుతున్నారు. అయితే తాను ఈ అంశాన్ని ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్కు చెప్పాలని సూచించనంటున్నారు. తోటి ఎస్టీ భూములు లాక్కునే అవసరం తనకు లేదంటున్నారు శంకర్ నాయక్. తాను ఇంజనీర్గా, తన భార్య డాక్టర్గా బాగానే సంపాదించమంటున్నారు. అలాగే తనకు వారసత్వాస్తిగానే 100 ఎకరాలు వచ్చిందంటున్నారు. వారికి అన్ని రైట్స్ ఉన్న తర్వాత నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. టౌన్లో కమిషనర్ ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ బాధ సాధకాలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. అయితే నా దగ్గర జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి వాళ్ళు సాధుల శ్రీనివాస్ అని మాజీ సర్పంచ్, వారు సిపిఎం పార్టీ లీడర్, వారిని తీసుకొని మళ్ళీ ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్ను తీసుకొని రావడం జరిగింది. నేను చెప్పాను మీకు అన్ని రైట్స్ ఉంటే మీరు యూ గో హెడ్, మన ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి. వాళ్ళతోటి కాకుండా ఏదైనా ప్రాబ్లం ఇంకేమైనా ఉంటే చూద్దామని చెప్పేసి నేను దానితో వదులుకున్నా, అసలు పట్టించుకోలేదు. తానేంటూ నియోజకవర్గ ప్రజలకు తెలుసంటున్నారు శంకర్ నాయక్. తన ఎదుగుదల చూసి ఓరలేని వాళ్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆధారాలుంటే దేనికైనా సిద్ధమని సవాల్ చేస్తున్నారు. అయితే ఈ భూమి ముమ్మాటికి అసైన్ ల్యాండేనని చెబుతున్నారు. అసైన్ భూమి అయినంత మాత్రాన ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందని ప్రశ్నిస్తే అలా ఓ చోట 10 ఎకరాలు సబ్స్టేషన్ కోసం ఇటీవల కలెక్టర్ గారు సేకరించారని చెబుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి పోతుందండి. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్కి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు 163 మొన్న తీసుకున్నాం, ఏది 220 kV సబ్స్టేషన్ కోసం. అది గతంలో మీరు అన్నట్టు ఎవరి పేరు మీదనే ఉంది అది. కానీ అదే ఆర్డీఓ, అదే కలెక్టర్ గారు ఇది ఏంటిది మనకు కావాలి సబ్స్టేషన్ కోసం 10 ఎకరాలు కావాలన్నప్పుడు తప్పకుండా మేము తీసుకున్నాము. వాళ్ళకు జన్కో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. నేను ఆపమంటే ఆపడానికి, అంటే అన్నీ ఉన్న తర్వాత ఆపమంటే ఆపడానికి అది వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ కదా. అతను ఎస్టే, బానోత్ వీరన్న అతను కూడా వేస్టీనే. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెబుతున్నది వింటే వీరన్నకు ఇలాంటి బెదిరింపులు వెళ్లాయని స్పష్టమవుతోంది. భూములు, రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఓ ఎమ్మెల్యే ఇంతగా జోక్యం చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా జనం అధికారుల నుంచి కాపాడమంటూ వెళ్తే వాళ్ల జోలికి వెళ్లొద్దని నేతలు చెప్పిన సందర్భాలుంటాయి. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. ప్రజా ప్రతినిధి అప్రజాస్వామికంగా ఓ గిరిజన రైతుపై అధికారులను ఉసిగొల్పారు. నయానో భయానో భూమిని లాక్కునే ప్రయత్నం చేశారనేది తేట తెల్లమవుతోంది. ఎంఆర్ఓ వివరణ, ఎమ్మెల్యే చెబుతున్న వివరాలు, గిరిజనుల గోడు, ఇలా అన్ని అంశాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దళిత గిరిజనుల్లో స్వయం శక్తి పెంపొందించే లక్ష్యంతో
తెలంగాణ ప్రభుత్వం 3 ఎకరాల భూమి కొనిచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత కాళ్ళపై నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ చేసే ప్రయత్నం మంచిదే అయినా ఆయన ఆశయానికి సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. భూమి కొనివ్వడం అటుంచి ఉన్న భరోసాను గుంజుకునే అరాచకత్వానికి తెరలేపుతున్నారు. బెదిరింపులు అదిరింపులతో బెంబేలెత్తిస్తున్నారు. ఆడపిల్లలను అడిగే దుస్థితికి దిగజారుతున్నారు. వీరన్ అసైన్డ్ భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సెటిల్మెంట్కు ప్రయత్నించలేదా? ఏ ఆధారాలు లేవనే ఇలా మాట్లాడుతున్నారా? నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్తున్న ఎమ్మెల్యే అందుకు రెడీ అవుతారా? నా భార్య డాక్టర్, ఏదో అవినీతికి పాల్పడవలసిన అవసరం మనకు లేదు. మా అయ్యవాళ్ళు సంపాదించిన 100 ఎకరాల భూమి ఉంది. నాకు అన్ని విధాలా ఉన్నాయి. ఏమైనా ఉంటే చూపించండి, దేనికంటే దానికి రెడీ. నిజమే. మరి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. శంకర్ నాయక్ బాధితుల మధ్య జరిగిన సంభాషణ ఓసారి విందాం. సెటిల్మెంట్ సమయంలో శంకర్ నాయక్ మాలధారంలో ఉన్నారు. సామి అంటూనే బాధితుల్ని భయపెట్టాడు. హైదరాబాద్ తీసుకురా, మంచిగా చేసుకోపో స్వామి అని ఇక్కడ ఎప్పుడో జమ్మన్నారు. ఆ సినిమా మనకు అవసరం లేదు. ఓకే, వాళ్ళకు ఎవరికి మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఏం జరుగుతుందో మీరు చూస్తారు. సో ల్యాండ్ ఎవరికి ఇచ్చేది ఉండదు, స్పాయిల్ అయిపోతారు. నాకు బర్నాం ధ్యానం చూస్తే మీరు అన్నం కూడా దొరకదు. నేను మాల మీద అంతా కొనుక్కుంటే బెస్ట్, మంచి దాన్ని కొన్ని ఉదయాన్ని దాదాకర్లేదు సార్. దగ్గరికి వచ్చింది జిల్లా కేంద్రం అనౌన్స్మెంట్ అయిందంటే 100 గదాలు కూడా పెట్టాడు. ఏదైనా గవర్నమెంట్ క్వార్టర్ అవసరం అంటే ఇంకా 4 రోజులు పోతే స్వామి కూడా చేయలేదు. మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు స్వామి. నేనేమన్నా ఎకరం నర ఉంది కదా, అది 2 ఎకరాల 10లా ఎంత పోయినా 1.5 ఎకరం కంటే ఎక్కువనే ఉంటుంది కదా. నువ్వు 1/2 ఎకరం తీసుకో. నీకు అధికారికంగా ఆర్డీఓ తోటి కథతోటి నాకన్నా అందరితోటి నేను అనేది 20 గుంటల ల్యాండ్ ఆయనకు హ్యాపీగా తీసుకోమన్నా. నేను చేంజ్ చేస్తాను, దానికి ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది ఆ ల్యాండ్ ఒకసారి బొమ్మకి ఇవన్నీ నేను చెప్పేది. ఇవన్నీ ఆయనకు ఉండని మెయిన్ రోడ్స్, కానీ ఈ హన్ను రోడ్స్ కదా సగం చేసుకో. మరి ఇంకేంటి అధికారిక నీకు ఇంకా ఎంతకంటే ఎక్కువ చేయాలి. నేను మెయిన్ రోడ్డు ఇప్పుడు నేను అసలే టచ్ చేయను అంటాను కదా. నా లమ్ముడు నా రక్తం కదా కాకుండా అర్థమైందండి. వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఈ రోడ్డు కింద ఎంతైనా ల్యాండ్ ఉందని ఉంచుకోమను, ఈ పైన ఎంత ఉంటుందో చేయించామను. ఉండదు పాడలేదు. ఇప్పుడు ఓడి అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు నీకు అది కాదు సార్, ఆల్ పార్టీస్ అసెంబ్లీలో తీర్మానం అయింది. ఆల్ పార్టీస్ ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇంత వదిలిపెట్టే సమస్య కదా, వదిలిపెట్టరు సార్. ఇప్పుడు వరంగల్లో కరుణ మేడం ఏం చేసింది మీకు తెలుసు. జన్నారెడ్డి లాంటిలో ఎవరో ప్రభావన చేస్తే చేయవచ్చు, కానీ మనం పేదల కోసమే ఉన్నాం. నేనైతే పర్టికులర్ అడిగితే వాళ్ళ ఇల్లు పని మిగతా 287లో ఏమైనా మిగిలిన ల్యాండ్ ఉంటే హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయమని అడగడం ఉండవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఏదున్నా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కే చెందుతుంది తప్ప నేను కానీ ఎవరో కానీ దానికి గవర్నమెంట్కు అన్ని హక్కులు ఉంటాయండి. అది గవర్నమెంట్ని అడగాల. ఎమ్మెల్యే తీరును చూస్తుంటే అతని వల్ల నాకు ప్రాణభయం ఉందనేది నాకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి నాకు ఏమైనా జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారే వహించాలని పార్టీలో ఉండడం ద్వారా మచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, మంత్రులు కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలి. పులి తన పిల్లలను తానే తిన్నట్లు అవినీతి ఆకలితో శంకర్ నాయక్ లాంటి ఎమ్మెల్యేలు ప్రజలను పీక్కు తింటున్నారు. నిరక్షరాస్యులైన గిరిజనుల అమాయకత్వాన్ని ఇలాంటి గిరిజన నేతలే ఆసరా చేసుకుంటున్నారు. అభంశుభం తెలియని కుటుంబాలను కూల్చివేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నానికి సర్కార్ చెక్ పెడుతుందా? కేసీఆర్ చరమగీతం పాడతాడా? వేచి చూద్దాం. కెమెరామెన్ దశరథ్తో KK10 TV వరంగల్. రాజకీయ అవినీతిని సహించేది లేదని వరంగల్ జిల్లాలో ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. చెప్పినట్లుగానే రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గిరిజనుల భూములని లాక్కునే ప్రయత్నం బయటపడింది. మరి ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. మహబూబాబాద్ ప్రజలను పట్టి పీడిస్తున్న శంకర్ నాయక్కు పార్టీ నుంచి చరమగీతం పాడి కేసీఆర్ ఆదర్శంగా నిలవాలని కోరుతున్నారు జనం.